హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రనీ రాక్స్. ఈరోజు నేను మీకు 30 రూపీస్ లోపల కలర్ఫుల్ దియాస్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి. సో దీనికోసం నేను రంగీలా పెయింట్స్ తీసుకున్నాను. వాటి కాస్ట్ వచ్చి 20 రూపీస్. దీనిలో మనకి 12 కలర్స్ ఇచ్చారు అండ్ దాంతోపాటుగా ఒక థిన్ బ్రష్ కూడా ఇచ్చారు. సో ఈ బ్రష్ మరీ థిన్గా ఉందని చెప్పేసి నేను వేరే బ్రష్ తీసుకున్నానండి. ఈ బ్రష్ వచ్చి 8 రూపీస్. సో ఫస్ట్ నేను కొన్ని ప్రమిదలను తీసుకున్నాను, మట్టి ప్రమిదలు. ఈ మట్టి ప్రమిదలని వాటర్లో 15 మినిట్స్ సోక్ చేసి అండ్ ఎండలో 5 మినిట్స్ ఆరబెట్టించానండి. సో ఆరాక అన్ని ప్రమిదలకి ఇలా వైట్ పెయింట్ అనేది వేసేయాలి. వైట్ పెయింట్ వేయడం వల్ల దానిపైన ఏ కలర్ వేసినా అది మంచిగా పడుతుందండి. సో ఆ వైట్ పెయింట్ వేసాక ఇలా ప్రమిదలకి మనకి ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్తో పెయింట్ చేయాలి. నేను ఆల్రెడీ కొన్ని ప్రమిదలు పెయింట్ చేశాను, బట్ మీకు చూపిద్దామని ఈ గ్రీన్ కలర్ ప్రమిదని గ్రీన్ కలర్ వచ్చి పెయింట్ చేస్తున్నాను. కింద నుంచి పైకి తీసుకొని రావాలండి, అలా అయితే మనకి ఫినిషింగ్ మంచిగా వస్తుంది. చూడండి, నాకు ఇక్కడ లోపల వైటిష్గా కనిపిస్తుంది, బట్ మీకు ఎలా కనిపిస్తుందో నాకు తెలియదు. బట్ ఆరాక మాత్రం నీట్గా ఉంటుందండి. మీకు లేదు లైట్గా ఉంటే మీరు సెకండ్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఈ వైట్ పెయింట్ వచ్చి 6 ప్రమిదలకి కరెక్ట్గా సరిపోయిందండి. లాస్ట్ కొంచెం ఇబ్బంది అయింది, అయినా కింద కొంచెం ప్రమిద కింద బాటంలో పెయింట్ చేయలేదు, మిగతా అన్ని పెయింట్ చేయడం సరిపోయింది. సో నీట్గా ఇలాగా పెయింట్ చేసుకోవాలండి. మీకు వీడియో కొంచెం సో నేను ఆల్రెడీ 4 దియాస్కి డిజైన్ చేసుకున్నాను. చూడండి, ఇంకా 2 దియాస్ ఉన్నాయి. ఈ 2 దియాస్కి ఎట్లా పెయింట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ ప్రమిద వచ్చి వీడియో కొంచెం లెంత్ అవుతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసామండి. సో మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఉన్నాయి. మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి.